సరే, కాన స్త్రీ అటువంటిది. మరి మనం సరే, ఈ స్త్రీ ఏం తెలుసుకుంది? అవును ప్రభు అంది కదా, కుక్క పిల్లలకి పెట్టేది నా పిల్లలకి పెట్టుకునేది కుక్క పిల్లలకి పెట్టను కదా అన్నది కదా. అయినా కానీ ఆమె కోప్పడకుండా ఒప్పుకుంది. ఎందుకని? ఈ మాట దేన్ని బట్టి ఒప్పుకుంది? ఏమని ఒప్పుకుంది ఆమె? ఏమని ఒప్పుకున్నట్టు? ఆమె కుక్క పిల్లలకి పెట్టను, నా పిల్లలు పెట్టుకోవాల్సింది కుక్క పిల్లలకి పెట్టను అన్నాడు ప్రభు. అప్పుడు ఆమె ఏమని అంది ఆ మాట? అవును నిజమే అని. ఎందుకనంటే, ఎందుకు ప్రభు పెట్టనన్నాడు? ఆమె ఎందుకు అందంటే, అక్కడ దేవుని వాక్యంలో ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహ పౌరులు కాక, ఇశ్రాయేలుతో సమానమైన ప్రజలం కాదు మనం. అర్థమవుతుంది కదా? ఇశ్రాయేలుతో ఆమె అందుకే అంది, ఒప్పుకుందన్నమాట. అయ్యా, ఇశ్రాయేలుతో సమానమైన దాన్ని కాదయ్యా, నేను ఇశ్రాయేలు వారితో సమానమైన దాన్ని కాదయ్యా. సమస్త పౌర హక్కు లేదు, నాకు హక్కు లేదు. పౌరసత్వం అంటే చూడండి, వారికి తండ్రికి పుట్టిన కుమారులకే పౌరసత్వ హక్కు అంటూ ఉంటారు. అంటే ఇంకా ఏ హక్కు లేదన్నమాట, పౌరసత్వ హక్కు లేదు. ఇశ్రాయేలుకు సంబంధించి పౌరసత్వం హక్కు లేదు. ఇశ్రాయేలుతో సహ పౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని, వాగ్దానం అనేది కానా స్త్రీకి యెరూషలేము పట్టణంలో ఉండడానికి. యెరూషలేము వాగ్దాన పుత్రులు ఎవరంటే అబ్రహాం పుత్రులు. అబ్రహాం సంతానమే వాగ్దానానికి సంబంధించిన వారు. ఏంటి? ఈ షేము వారసులే వాగ్దాన భూమి వారసులు, హాము కుమారులు కాదు. కానీ హాము సంతానముల నుంచి వచ్చిన ఈ స్త్రీ ఎవరు అనంటే, వాగ్దానము లేని సంతానముల నుంచి వచ్చినది, ఇశ్రాయేలు వారితో సంబంధం లేనిది, వారితో పౌరసత్వ హక్కు లేదు, ఏ హక్కు లేనిది. అలాగే ఇంకా చదువుదాం. పరదేశులు అంటే ఆ దేశస్త్రాలు కాదు, యెరూషలేము దేశస్త్రాలు కాదు, పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేని వారు, లోకమందు దేవుడు లేని వారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకునేడే. అది జ్ఞాపకం చేసుకుంది అసలు. ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకోవాలి. మనం అటువంటి వారసులకు హక్కు లేదు, పరలోక రాజ్యానికి వెళ్ళే హక్కు మనకు లేదు, దేవుని బిడ్డలుగా అనుకునే హక్కు లేదు. అయినా కానీ మన ప్రభువారు మన కోసం వచ్చి ఈ లోకంకి మనందరి కోసం ప్రాణం పెట్టాడు. ప్రియులారా, నమ్మిన ప్రతి ఒక్కరు కూడా రక్షణలోకి రావడానికి ఆయన మనందరిని ప్రేమించి మన కొరకు ప్రాణం పెట్టాడు. మనలో యోగ్యత లేదు, మనము ఆ వారసులం కాదు, మనలో యోగ్యత లేదు, మనము వాగ్దానానికి సంబంధం లేని వారము. అయినా కానీ మన దేవుడు మనల్ని ప్రేమించి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు ఈరోజు అంతటికి అందరు కూడా ఆయన ఆత్మను ధారాళముగా దేవుడు దయచేస్తున్నాడు. ఇశ్రాయేలు వారని కాదు, వారి ప్రాంతం అని కాదు, ఈరోజు నువ్వు అడిగితే ఆయన ఆత్మను అనుగ్రహించబడై ఉన్నాడు. ఆయన సొంత వారసులు చేసుకున్నాడు. ఆయన పౌరసత్వ హక్కులను తీసుకొచ్చాడు. ఆయన సొంత ప్రజల్లోనికి తీసుకొచ్చేసాడు. వాగ్దాన భూమిలోనికి, వాగ్దాన ప్రదేశంలోనికి తీసుకొచ్చేసాడు. ఆ వాగ్దానం మనకు కూడా ఇచ్చాడు. అంటే మనలో ఎటువంటి యోగ్యత లేకపోయినా, అర్హత లేకపోయినా, హక్కు లేకపోయినా దేవుడు ఇంత ఇది మనకి ఇచ్చాడు. ప్రియులారా, మన దేవుని గొప్ప ప్రేమ చూడండి. అది ఆ స్త్రీ ఆ రోజు గ్రహించిందే కాబట్టే కోరుకున్నట్టు జరిగింది. ఈరోజు మన 7 రోజులు నాన్ స్టాప్గా 24 గంటల ప్రార్థన జరుగుతుందంటే మన దేవుడు మనల్ని బలపరచడానికి, సహాయం చేయడానికి. ప్రియబిడా, ఈరోజు మనలో ఇంక దేవునికి దూరం చేసేది ఏదో ఉండిపోయి ఉంటుంది, దాన్ని సరి చేసుకుంటాకి ఇచ్చాడు 7 రోజులు. ఆయనతో ఇంకా సఖ్యత అయిపోవడానికి ఇచ్చాడు దేవుడు. ఇంకా ఆయనతో మనం బలపడడానికి దేవుడు ఇచ్చాడు ఈ అవకాశం. ఇంకా ఏ పడిపట్టిందో, ఏ పులిసినది చిన్నది ఉండిపోయిందో అది తీసివేసుకోవడానికి దేవుడు అవకాశం ఇస్తున్నాడు. నిన్ను ప్రేమించి ఆ ప్రాంతం నుండి వచ్చిన స్త్రీని దేవుడు నిరీక్షణ ఎదురు చూసేలాగా చేశాడు. ప్రియబిడా, ఈరోజు కూడా నీకు కూడా దేవుడు ఆ సొంత ప్రజగా చేసుకొని, ఆయన సొంత జనంగా చేసుకొని నీ కొరకు ప్రాణం పెట్టిన యేసు ప్రభు వారు, నా కొరకు ప్రభువా, నాలో యోగ్యత లేని, నా కోసం నాలో ఏ మంచి తనమ లేని, నాలో ఏ గొప్ప తనమ లేకపోయినా సరే నన్ను ప్రేమించి నా కొరకు ప్రాణం పెట్టిన యేసు, నీ కొరకు నేను జీవిస్తాను ప్రభు అని నువ్వు ఇరిగి నలిగిన హృదయంతో, పశ్చాత్తాపంతో, నిండు హృదయంతో, ఆనందంతో, సంతోషంతో ప్రభు సన్నిధి చేరి నువ్వు ఆయన్ని వేడుకుంటే, బ్రతిమాడుకుంటే నువ్వు కోరినట్టు జరగదా? 7 రోజుల ఉపవాస ప్రార్థనలో నువ్వు ఏ మారు మనసు పొందాలనుకుంటున్నావో, ఎలా పశ్చాత్తాపం కలిగి జీవించాలనుకుంటున్నావో, ఎలా యథార్థంగా నీతిగా బ్రతకాలనుకుంటున్నావో, ఒకవేళ జీవించలేకపోయేవేమో, ఏది జయించలేకపోయేవేమో, ఈ ఉపవాస ప్రార్థనలో జయించే శక్తిని దేవుడు ఇస్తాడు. ఆత్మలో ఎలా ఎదగాలనుకుంటున్నావో, ఆత్మ దర్శనాలు ఎలా చూడాలనుకుంటున్నావో, ఆయన గురించి ఇంకా ఎంత తెలుసుకోవాలనుకుంటున్నావో, ఆయనతో ఎలా సహవాసము చేయాలనుకుంటున్నావో అవన్నీ కూడా ఇస్తాడు.
ఇంకా నీ కుటుంబం గురించి ఏ కీడులు తొలగాలనుకుంటున్నావో, ఏ శాతాన్ని పట్టి పీడిస్తుందో, కుటుంబాన్ని ఆ కుమార్తెను పట్టి పీడిస్తుంది, ఆ శాపమో పాపమో ఆ కుటుంబాన్ని పట్టి పీడిస్తుంది. ఆమె కాదు, ఆమె కుమార్తె కూడా బాధపడిపోతుంది, కుటుంబం అంతా వేదనతో ఉంది, ఆ కుటుంబం అంతా కూడా విడుదల కలిగింది ఆ కానా స్త్రీ చేసిన కేకల బట్టి. ఈరోజు ఈ ఉపవాస ప్రార్థనలో నువ్వు ఎటువంటి కేకలు వేసి ప్రార్థన చేస్తున్నావు? నీ కుటుంబానికి వస్తున్న కీడులు, ఆ కుటుంబానికి వస్తున్న శాపమును పోగొట్టుకోవాలంటే ఈ ఉపవాస ప్రార్థనే. నువ్వు కూడా కేకలు వేసి ప్రార్థన చేయి. దేవునికి దేవుని దగ్గరకు రావడానికి ఏ యోగ్యత లేని ఆ స్త్రీ అంత గొప్పగా సాక్ష్యము కలిగి ఉంది. ఈరోజు దేవుని దగ్గరకు రావడానికి దేవుడు యోగ్యత ఇచ్చేసాడే నీకు. దేవుని దగ్గర ఉన్న అడ్డుతరను తొలగించేశాడు. ఆయనతో కలిసి సహవాసం చేయడానికి ఆయన సమస్తము నీకు సమకూర్చి ఇచ్చాడు. ఈరోజు నీకు దేవుడు ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. కానా స్త్రీలో నా దురాత్మను దేవుడు ఎలా ఎలగొట్టాడో మన కుటుంబం మీదకి వస్తున్న ఆ దురాత్మలు, ఆ బాధ పెడుతున్నవన్నీ కూడా దూరమే అయిపోయి మన కుటుంబం కూడా యోగక్షేమతో, సంతోషంతో, సమాధానంతో ఆ కోరినట్టు స్త్రీ వెళ్ళినట్టు. ప్రియబిడ్డలారా, మనమందరం కూడా 7 రోజుల ఉపవాస ప్రార్థనలు అటువంటి దీక్ష కలిగి ప్రార్థన చేద్దాం. అటువంటి గొప్ప ఆశీర్వాదం దేవత దేవుడు మనందరికి దయచేయును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.